Okay, well, hello everyone. Welcome back. Welcome to the current affairs of 25th November 2021. Let's do the first one. SOFA report, that is nothing but state of food and agriculture report అండి. 2021 has been released by ఎవరు రిలీజ్ చేశారండి? ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారనమాట. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయండి? రోమ్, ఇటలీలో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఉన్నాయన్నమాట. అయితే ఈ సోఫా రిపోర్ట్ అన్నటువంటిది బేసిక్లీ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ అనేటువంటిది దేని గురించి అనంటే మన భారతదేశంలో మాత్రమే కాదు గ్లోబల్ లెవెల్‌లో ఉన్నటువంటి వివిధ దేశాలలో మనకి ఫుడ్ పండించేటువంటి పంట ఈల్డ్ ఎంత వస్తుంది? అదేవిధంగా ఆ వచ్చినటువంటి పంట నుంచి ఎంతమందికి ఫుడ్ ఫీడింగ్ రూపంలో లభిస్తుంది? అదేవిధంగా ఎంతమంది ఆకలితో అలమటిస్తున్నారు? వీటన్నిటి గురించినటువంటి అవగాహన అండ్ విశ్లేషణ చేసి ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేస్తారనమాట. దీని ప్రకారం ఏంటి అనంటే రీసెంట్‌గా తెలిసినటువంటి అంశం 3 బిలియన్ పీపుల్ వరల్డ్ వైడ్ 3 బిలియన్ల పీపుల్ ప్రజలు అంటే హెల్తీ డైట్ అన్నటువంటిది లభించక ఉన్నటువంటి ప్రజలు ఎంతమంది అనంటే 3 బిలియన్ పీపుల్ ఉన్నారంట వరల్డ్ వైడ్. ఎందుకు అనంటే బికాస్ ఆఫ్ అంటే పండించేటువంటి పంట అలా ఉండడం. లేదు అనంటే పంట పండించిన తర్వాత కూడా అడల్ట్రేషన్‌కి గురవ్వడం. ఇలాంటివన్నీ కూడా ఇన్సిడెంట్స్ అనమాట. ఫుడ్ సప్లై చైన్ అన్నటువంటిది మన భారతదేశంలో అయితే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దట్ ఈజ్ నథింగ్ బట్ రేషన్ షాప్స్. దీని ద్వారా సబ్సిడైజ్డ్ ప్రైస్‌లో బీపీఎల్ ఫ్యామిలీస్‌కి అదేవిధంగా ఇంకా డైలీ లేబరర్స్, మైగ్రెంట్ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా అందజేయడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సదుపాయాలు కొన్ని దేశాల్లో కరువవ్వడం, అలాంటివి లేకపోవడం ఇవన్నీ కూడా ఇట్ ఆల్ ఈల్డ్స్ టు వాట్ అనంటే రిజల్టెడ్ ఇన్ స్టంటింగ్, మాల్ న్యూట్రిషన్, ఈ చైల్డ్ వేస్టింగ్ వీటన్నిటికి కూడా గురవుతున్నాయన్నమాట. దానికోసం అని చెప్పేసి ఈ సోఫా రిపోర్ట్ అన్నటువంటి దాన్ని ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు దీని ద్వారా సో దట్ ఏంటి అనంటే ఈ రిపోర్ట్ ద్వారా మనం ఇంకా కల్టివేట్ చేసేటువంటి క్రాప్‌లో మనం తీసుకోవాల్సినటువంటి మెళకువలు దాని గురించినటువంటి కాషన్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ రిపోర్ట్‌ని రిలీజ్ చేసింది. రైట్ నెక్స్ట్ వన్. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ టు ఎక్స్టెండ్ ద పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన దట్ ఈస్ టు ప్రొవైడ్ ఫ్రీ రేషన్ టిల్ ఎప్పటి వరకండి అనంటే దట్ ఈస్ అప్ టు మార్చ్ 2022. బేసిక్‌లీ దీన్ని డిసెంబర్ 2021 వరకు పొడిగించారండి. అయితే డిసెంబర్ 2021 నుంచి ఇంకొక 4 నెలలు పొడిగిస్తూ డిసెంబర్ నుంచి మార్చ్ 2022 వరకు దీనిని కొనసాగించారనమాట. అసలు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అన్నటువంటిది ఏ ఇయర్‌లో దీన్ని లాంచ్ చేశారండి అనంటే 2020వ సంవత్సరం ఏప్రిల్‌లో దీనిని లాంచ్ చేశారు. ఈ ఏప్రిల్‌లో లాంచ్ చేసినటువంటి ఈ పీఎంజీకేఏవై దీని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశ్యం ఏంటి అనంటే పీడీఎస్ ద్వారా ఎలాగో రేషన్ అన్నటువంటిది లభిస్తుంది. అది కాకుండా కోవిడ్ పాండమిక్ సిట్యుయేషన్‌లో మైగ్రెంట్ వర్కర్స్‌కి అండ్ మిగతా వాళ్ళందరికీ కూడా చేయూతగా ఉండాలన్నటువంటి అంశంతో ఇంకొక 5 కేజెస్ ఆఫ్ గ్రెయిన్స్ ఎక్స్‌ట్రాగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ పీడీఎస్ ద్వారా సప్లై చేశారు. దట్ ఈజ్ పీఎంజీకేఏవై అనమాట. ఈ స్కీమ్ ద్వారా ఎక్స్‌ట్రా అడిషనల్ 5 కేజెస్ ఆఫ్ గ్రెయిన్స్ అనేవి ఈ డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్ డీబీటీ ద్వారా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అండ్ ఈ స్కీమ్ ద్వారా ఎవరెవరైతే బెనిఫిట్ అవుతారో వాళ్ళందరికీ కూడా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ అనేటువంటిది లభిస్తుందనమాట. ఆ విధంగా ఇప్పటి వరకు దిస్ ఈజ్ 5థ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్‌లో ఒక 3 మంత్స్ దీనిని ఇంట్రొడ్యూస్ చేశారు. దాని తర్వాత 4 మంత్స్ అట్లా 4, 5 మంత్స్ ఎక్స్‌టెండ్ చేసుకుంటూ ఇప్పుడు 5వ ఫేజ్‌లో కూడా మళ్ళీ డిసెంబర్ నుంచి మార్చి వరకు దీనిని ఎక్స్‌టెండ్ చేశారు. దట్ ఈస్ వై ఇట్ ఈస్ ఎన్ న్యూస్. రైట్ నెక్స్ట్ వన్. ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వయలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ ఎప్పుడు అనంటే దట్ ఈస్ ఆన్ నవంబర్ 25th. ఈ ఇయర్ యొక్క థీమ్ వచ్చేసి ఏంటి అనంటే ఆరెంజ్ ద వరల్డ్ ఎండ్ ద వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ ఇన్ ద వరల్డ్. ఇది ఈ ఇయర్ యొక్క థీమ్ అండి. ఈ ఇంటర్నేషనల్ డే ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ వైలెన్స్ అగెయిన్స్ట్ విమెన్ దీని యొక్క ముఖ్యమైనటువంటి ఈ ఇయర్ యొక్క థీమ్ ఏంటి అనంటే ఆరెంజ్ ద వరల్డ్. ఈ ఆరెంజ్ కలర్ అన్నటువంటిది దేనిని రిప్రజెంట్ చేస్తుంది అనంటే ఇట్ రిప్రజెంట్స్ బ్రైటర్ ఫ్యూచర్. అంటే ఒక్క అంశంలో అని మాత్రమే కాదు జనరల్ సినారియోలో కూడా బ్రైటర్ ఫ్యూచర్ ఆర్ హోప్‌ఫుల్ ఫ్యూచర్ అన్నటువంటిది దాన్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది ఆరెంజ్ కలర్. ఇక్కడ వచ్చేసి ఈ వైలెన్స్ విమెన్ అదేవిధంగా గర్ల్స్ పట్ల జరిగేటువంటి వైలెన్స్
అంటే సెక్సువల్ అబ్యూస్ అవ్వచ్చు, లేదంటే ఫిజికల్ అబ్యూస్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అబ్యూస్ ఇట్ మైట్ బి, డొమెస్టిక్ లెవెల్‌లో అవ్వచ్చు, వర్క్ స్పేస్‌లో అవ్వచ్చు, లేదా బయట సొసైటల్ అబ్యూస్, ఇలాంటి యాక్టివిటీస్ అన్నిటి నుంచి కూడా వాటిని ఎరాడికేట్ చేయడం కోసం అని చెప్పేసి ఆరెంజ్ ద వరల్డ్ ఈ థీమ్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ నవంబర్ 25 నుంచి 16 డేస్ వరకు ఈ క్యాంపెయిన్ లాగా దీన్ని కండక్ట్ చేస్తారు. 16 డేస్ అనంటే దట్ ఈస్ అప్ టు డిసెంబర్ 10థ్. డిసెంబర్ 10థ్‌కి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటండి? ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ డే ఆర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ డే. ఇట్ ఈస్ సెలబ్రేటెడ్ ఆన్ డిసెంబర్ 10థ్. అప్పటి వరకు ఈ 16 డేస్ క్యాంపెయిన్ అన్నటువంటి దానిని కండక్ట్ చేస్తూ ఉంటుంది యునైటెడ్ నేషన్స్. సో దట్ దీని త్రూ విమెన్ పట్ల జరిగేటువంటి ఈ వైలెంట్ యాక్టివిటీస్ వాటన్నిటిని కూడా తగ్గించడానికి, అదేవిధంగా ఎరాడికేట్ చేయడానికి ముఖ్యంగా ఇది పోరాటం చేస్తుంది. అండ్ అదేవిధంగా వేరే ఆప్షన్స్ గమనించినట్టయితే నవంబర్ 5th వచ్చేసి సునామీ అవేర్నెస్ డే. సునామీ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ నవంబర్ 5th. నవంబర్ 26th, దట్ ఈస్ టుడే, ఇట్ ఈజ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే. ఇండియన్ కాన్స్టిట్యూషన్ డే సెలబ్రేటెడ్ ఆన్ నవంబర్ 26th. నవంబర్ 7th వచ్చేసి వరల్డ్ లెవెల్లో, గ్లోబల్ లెవెల్లో వరల్డ్ క్యాన్సర్ డే, క్యాన్సర్ అవేర్నెస్ డే. క్యాన్సర్ అవేర్నెస్ డే ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ నవంబర్ 7th. నవంబర్ 20th వచ్చేసి ఏంటండి స్పెషాలిటీ అని అంటే వరల్డ్ చిల్డ్రన్స్ డే. వరల్డ్ చిల్డ్రన్స్ డే నేషనల్ లెవెల్లో అయితే నవంబర్ 14th చిల్డ్రన్స్ డే సెలబ్రేట్ చేస్తాం. గ్లోబల్ లెవెల్లో అయితే ఇట్ ఈస్ ఆన్ నవంబర్ 20. Clear? Right. Next one. Sweden's Prime Minister who resigned within a day. Who is she? మగ్దాలేనా ఆండర్సన్. నిన్న క్లాస్లో మనం డిస్కస్ చేసామండి. స్వీడన్కి మొట్టమొదటిసారిగా ఒక ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేశారు అని చెప్పేసి నిన్నటి క్లాస్లో డిస్కస్ చేసాం. అండ్ అపాయింట్ అయినటువంటి 12 hours లోపే ఈవిడ రిజైన్ చేశారు. ఎందుకండి అని అంటే ఈవిడ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని అంటే ఒక్కొక్కసారి నాట్ ఓన్లీ అట్ ద గ్లోబల్ లెవెల్ బట్ మన భారతదేశంలో కూడా సపోజ్ రెండు పొలిటికల్ పార్టీస్ పోటీ చేసినప్పుడు ఒక ఎలక్షన్లో ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళకి వాళ్ళకి కొంచెం కొన్ని సీట్స్ మాత్రమే తేడా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే 2 లేదా 3 పార్టీస్ కోయిలేషన్ అన్నటువంటి దానిని ఏర్పరచుకొని 2-3 పార్టీస్ ఏకమైపోయి స్ట్రాంగెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తారు. అప్పుడు విజయాన్ని సాధించి వాళ్ళ యొక్క హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు సమ్ ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి, అలా ఏర్పడుతుంది గవర్నమెంట్ అన్నటువంటిది. ఇక్కడ కూడా ఈవిడ ప్రైమ్ మినిస్టర్ అవ్వాలి అని అంటే ఈ కోయిలేషన్ పార్టీ అయినటువంటి గ్రీన్ పార్టీ, ఇది దీంట్లో కోయిలేషన్ అంటే 2-3 పొలిటికల్ పార్టీస్ ఉంటాయి కదా, ఆ పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఏం చేశారంటే రీసెంట్గా గ్రీన్ బడ్జెట్, ఈ కోయిలేషన్ బడ్జెట్ అన్నటువంటిది రిజెక్ట్ అయిన కారణంగా వాళ్ళు కోయిలేషన్కి ఒప్పుకోలేదు, కోయిలేషన్ నుంచి తప్పుకున్నారు. అందుకోసం అని చెప్పేసి కోయిలేషన్ నుంచి తప్పుకున్నారు కాబట్టి ఈవిడకి ఎక్కువ మద్దతు లభించలేదు. అండ్ ఆ కారణం చేతనే ఈవిడ ప్రైమ్ మినిస్టర్ పదవి నుంచి రిజైన్ చేశారు. ఇది వరకు ఈవిడ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్గా ఎవరు సర్వ్ చేశారండి? కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా అనంటే స్టీఫెన్ లాఫ్వెన్ కేర్ టేకర్ ప్రైమ్ మినిస్టర్గా సర్వ్ చేశారు కదా ఇది వరకు. ఇప్పుడు ఈవిడ ప్లేస్లో ప్రైమ్ మినిస్టర్గా మళ్ళీ పదవీ స్వీకారం చేశారు. అండ్ నెక్స్ట్ ఎలక్షన్స్ అనేవి ఎప్పుడు ఉన్నాయనంటే సెప్టెంబర్ 2022లో ఎలక్షన్స్ అనేవి జరగనున్నాయి. అప్పుడు షీ వుడ్ కంపీట్ అగైన్. అప్పటి వరకు అయితే స్టీఫెన్ లాఫ్వెన్ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ ఫర్ స్వీడన్. స్వీడన్ క్యాపిటల్ అండ్ కరెన్సీ వచ్చేసి ఏమేమి ఉన్నాయండి? దోస్ ఆర్ స్టాక్హోమ్ అండ్ ద కరెన్సీ ఈజ్ స్వీడిష్ క్రోన్. దీస్ ఆర్ క్యాపిటల్ అండ్ కరెన్సీ. అదేవిధంగా రీసెంట్గా జర్మనీకి ఛాన్సలర్గా ఇప్పటి వరకు ఏంజెలా మెర్కెల్ గత 15+ years నుంచి ఆవిడ ఛాన్సలర్గా సర్వ్ చేస్తున్నారు. ఆవిడ ప్లేస్లో రీసెంట్గా జర్మనీకి ఛాన్సలర్గా ఒలాఫ్ షాల్జ్ అన్నటువంటి వ్యక్తి జర్మనీకి నెక్స్ట్ ఛాన్సలర్గా ఎన్నిక అయ్యారు. దిస్ ఈజ్ ఆల్సో ఇన్ న్యూస్. క్లియర్ కదండి? రైట్. నెక్స్ట్ వన్. See, the Indian Navy has commissioned which of the following submarine? What is that submarine అండి? It is INS Vela. INS Vela అన్నటువంటిది ప్రాజెక్ట్ 75. ఈ P75 దీని ద్వారా ఏంటనంటే అసలు ఈ P75 అన్నటువంటి కాన్సెప్ట్, దీని ద్వారా ఈ ప్రాజెక్ట్ 75 ద్వారా టోటల్గా 25 సబ్మెరైన్స్ని మన భారతదేశ మన డిఫెన్స్ సర్వీసెస్లో వీటిని ఇంట్రడ్యూస్ చేయాలి. దట్ ఈస్ ద టాస్క్, దట్ ఈస్ ద గోల్ దట్ వాజ్ సెట్
అండర్ ప్రాజెక్ట్ 75. ఎప్పుడండి అనంటే ఐకే గుజ్రాల్ గారు ఆయన రూలింగ్ పీరియడ్ అప్పుడు ఈ టార్గెట్‌ని సెట్ చేసుకున్నారు. అప్పటి నుంచి సెట్ చేసుకున్నటువంటి టార్గెట్ ఇప్పటికి అంటే 25 సబ్‌మెరైన్స్ అనేవి కంప్లీట్‌గా ఇంకా మనం ఎక్వైర్ చేయలేకపోయాం. దాంట్లో భాగంగా కొన్ని ఫ్రెంచ్ వాళ్ళతో మనం ఒక 6 సబ్‌మెరైన్స్‌ని వాళ్ళతో వాళ్ళతో చర్యలు జరిపి 6 సబ్‌మెరైన్స్‌ని మనం ఎక్వైర్ చేసుకున్నాం. దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. మన భారతదేశంలో ఈ ఐఎన్ఎస్ వేలా అన్నటువంటిది ఈ సబ్‌మెరైన్స్‌లో దిస్ ఈస్ టర్మ్డ్ యాజ్ ఫోర్త్ సబ్‌మెరైన్. అంటే ఒక పర్టిక్యులర్ ఒక మోడల్ ఉంటుంది కదండీ! దాంట్లో దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఫోర్త్ వన్. ఇది వరకు అన్నీ కూడా ఐఎన్ఎస్ కల్వరి, ఖాందేరి, ఐఎన్ఎస్ కరంజ్ ఇవన్నీ కూడా ఈ మోడల్‌లో వచ్చినటువంటి 3 సబ్‌మెరైన్స్ అనమాట. దాని తర్వాత ఫోర్త్ సబ్‌మెరైన్‌గా ఐఎన్ఎస్ వేలా అన్నటువంటిది దీనిని కమిషన్ చేశారు. అయితే ఎవరండి దీనిని డాక్‌యార్డ్‌లో కమిషన్ చేసింది అనంటే నావల్ చీఫ్ అయినటువంటి అడ్మైరల్ కరంబీర్ సింగ్. అడ్మైరల్ కరంబీర్ సింగ్ దీన్ని డాక్‌యార్డ్‌లో కమిషన్ చేశారు. ఈ వేలా అన్నటువంటి పేరు దీనికి ఎలా వచ్చింది అనంటే ఇదివరకు ఇండియన్ నేవీలో వేలా అన్నటువంటిది 1973వ సంవత్సరం నుంచి 2010 వరకు ఈ సబ్‌మెరైన్‌ని యూజ్ చేశారు. దాని తర్వాత 2010 తర్వాత దాన్ని డీకమిషన్ చేసేశారు. అలా డీకమిషన్ అయినటువంటి ఇదివరకు ఉన్నటువంటి సబ్‌మెరైన్ పేరు మీదగానే రీసెంట్‌గా ఈ ఫోర్త్ సబ్‌మెరైన్ అయినటువంటి ఐఎన్ఎస్ వేలా పేరు కూడా ఇవ్వడం సాధ్యపడింది. ఈ విధంగా రీసెంట్‌గా ఇంకొక సబ్‌మెరైన్‌ని కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. వాట్ ఈస్ థట్? ఐఎన్ఎస్ విశాఖపట్నం అండ్ అనదర్ వన్ ఈస్ ఐఎన్ఎస్ వేల. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్ వన్. Moody's has projected India's GDP growth at what percent in fiscal year 2022? What is that percentage అండి? It is 9.3%. ఫినాన్షియల్ ఇయర్ 2022 వరకు మన యొక్క జీడిపి గ్రోత్ 9.3 ఉంటదన్నది మూడీస్ యొక్క అంచనా. అండ్ 2023 ఇయర్ విషయానికి వచ్చేసరికి 7.9% ఉంటుందన్నది వీళ్ళ యొక్క అంచనా. మూడీస్ అన్నటువంటిది ఏంటి అనంటే గ్లోబల్ లెవెల్‌లో మనకి కొన్ని క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ ఉన్నాయి. ఫెమిలియర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. దాంట్లో మూడీస్, ఫిచ్ అండ్ ఎస్&పి స్టాండర్డ్ అండ్ పూర్ ఈ 3 అన్నటువంటివి చాలా ప్రామినెంట్ అండ్ పాపులర్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. దాంట్లో వన్ ఆఫ్ ద క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అయినటువంటి మూడీస్. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉంది అనంటే న్యూయార్క్ యూఎస్ఏలో ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్. దీని ప్రకారం దేనిని అంచనా వేసుకొని 9.3 ఉండొచ్చని అంచనా వేస్తున్నారండి అనంటే రీసెంట్ టైమ్స్‌లో మీ అందరూ కూడా గమనించే ఉంటారు. మన భారతదేశంలో వ్యాక్సినేషన్ అన్నటువంటి దానిని కోవిడ్ వ్యాక్సినేషన్‌ని ఇంకా పెంచడానికి 1 బిలియన్ వ్యాక్సినేషన్ మైల్ స్టోన్ అనేటువంటిది ఎలాగో రీచ్ అయిపోయింది 100 crore వ్యాక్సినేషన్స్. అది కాకుండా అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా ఎవరెవరికైతే వ్యాక్సినేషన్ అందలేదో వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్‌ని అందించాలని త్వరితగతిన పనులు పూర్తి చేస్తున్నారు. వ్యాక్సినేషన్ పేస్ పుంజుకోవడం వన్ ఆఫ్ ద థింగ్స్. ఇంకొకటి డొమెస్టిక్ లెవెల్‌లో అంటే మన భారతదేశం డొమెస్టిక్ లెవెల్‌లో మనం మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి గూడ్స్ యొక్క రేటు పెరగడం అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్‌లో మనం ఇంపోర్ట్ చేసేటువంటి వస్తువుల సంఖ్య కూడా పెరగడం. ఇలాంటి ఎక్స్‌పోర్ట్ చేసేటువంటి వస్తువుల యొక్క సంఖ్య పెరగడం. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ అన్నటువంటిది ఇయర్‌తో కంపేర్ చేస్తే 9.3% అన్నటువంటిది జీడీపీ గ్రోత్ రేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఉంటుందన్నది వీళ్ళ యొక్క మూడీస్ యొక్క అంచనా. రైట్. నెక్స్ట్ వన్. How much loan has been approved by Asian Development Bank to India for purchase of COVID-19 vaccines? ఎంతండి? దట్ ఈస్ $1.5 బిలియన్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ దీని గురించి నిన్న క్లాస్లో కూడా మనం డిస్కస్ చేసామండి. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి ఎక్కడ ఉన్నాయనంటే మాండల్యాంగ్, మనీలా, ఫిలిప్పైన్స్‌లో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ మేజర్ థింగ్ నిన్న క్లాస్లో కూడా మనం చెప్పుకున్న థింగ్ ఏంటి అనంటే $300 మిలియన్ లోన్ అన్నటువంటిది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళతో ఒక ప్రాజెక్ట్‌ని సైన్ చేసింది. దీని ద్వారా ఏంటి అనంటే పీహెచ్‌సీస్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్స్ యొక్క డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి $300 మిలియన్ లోన్‌ని అందజేస్తుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. ఇది మాత్రమే కాదండి, $1.5 బిలియన్. ఈ లోన్ దేనికోసం అండి అనంటే కోవిడ్-19 వ్యాక్సిన్
వివిధ దేశాల నుంచి మనం ప్రొక్యూర్ చేసుకోవడానికి దానికి అయ్యేటువంటి ఖర్చు, అదేవిధంగా మన భారతదేశంలో కూడా కోవిడ్-19 వ్యాక్సిన్‌ని తయారు చేయడానికి అంటే హైదరాబాద్ బేస్ అయినటువంటి భారత్ బయోటెక్ తయారు చేసేటువంటి కోవాక్సిన్ అవ్వచ్చు, లేదు అనంటే ఆస్ట్రాజెనెకా రెప్లికా అయినటువంటి కోవిషీల్డ్‌ని మ్యానుఫ్యాక్చర్ చేయడంలో కానీ, లేదు అనంటే ఇతర దేశాల నుంచి మనం రష్యన్ నుంచి స్పుత్నిక్ వి ఇట్లా ఇంపోర్ట్ చేసుకోవడానికి లేదా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడానికి కోవిడ్-19 వ్యాక్సినేషన్ ప్రొక్యూర్‌మెంట్‌కి అయ్యేటువంటి ఖర్చు. దానికోసం అని చెప్పేసి $1.5 బిలియన్ మన భారతదేశానికి ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ అన్నటువంటిది కోవిడ్ వ్యాక్సిన్‌ని పర్చేస్ చేయడం కోసం లోన్‌గా ఇచ్చింది. విచ్ స్టేట్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు ఇంపోజ్ గ్రీన్ టాక్స్ ఆన్ వెహికల్స్? వాట్ ఈస్ దట్ స్టేట్ అండి? ఇట్ ఈస్ ఆంధ్రప్రదేశ్. దీనికి ఈ స్టేట్‌కి చీఫ్ మినిస్టర్‌గా ఎవరున్నారండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. హి ఈస్ సర్వింగ్ యాస్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అదేవిధంగా రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ విషయంలో మనం ఇదివరకు కూడా చెప్పామండి. 3 స్టేట్ క్యాపిటల్ బిల్స్, 3 ఈ స్టేట్ క్యాపిటల్ బిల్స్ అన్నవి వీటిని కూడా విత్‌డ్రా చేసుకున్నారు. అండ్ దే విల్ బి కమింగ్ అప్ విత్ న్యూ క్యాపిటల్ బిల్. దట్ ఈస్ అ డిఫరెంట్ సినారియో. దీని గురించి కూడా చెప్పుకున్నాం. గ్రీన్ టాక్స్ అనేటువంటిది ఏంటి అనంటే ఏవైతే 8 ఇయర్స్ అంటే ప్రైవేట్ వెహికల్స్ అదేవిధంగా పబ్లిక్ వెహికల్స్ ఏ వెహికల్స్ అయితే 8 ఇయర్స్‌ని మించి ఒక వెహికల్‌ని యూజ్ చేస్తూ ఉంటే అలాంటి వెహికల్ అన్నటువంటిది అంటే దాన్ని అదే పనిగా యూజ్ చేయడం వల్ల అంటే కొన్ని సంవత్సరాల తరబడి యూజ్ చేయడం వల్ల ఏమవుతుందనంటే దాని లైఫ్ స్పాన్ ఎక్కువ ఉన్నప్పటికీ కూడా అది రిలీజ్ చేసేటువంటి ఎమిషన్స్ ఇవన్నీ కూడా వాతావరణానికి హానికరంగా ఉంటాయి. అలాంటివి సంభవించకుండా ఉండేందుకు 8 సంవత్సరాల పైబడినటువంటి వాహనాలన్నిటి నుంచి కూడా అందుబాటులోకి తీసుకొని రాకూడదనే అనుకుంటున్నారు. లేదు అలాంటివి ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా గ్రీన్ టాక్స్ అన్నటువంటి పేరుతో వాళ్ళు టాక్స్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ అప్లికబుల్ ఈవెన్ ఫర్ కమర్షియల్ వెహికల్స్ ఆల్సో. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్స్‌కి కొంత ఎగ్జంప్షన్ అనేటువంటిది ఇచ్చింది. కాకపోతే ఇట్ కమ్స్ అండర్ దిస్ వెహిక్యులర్ ఎమిషన్స్ టాక్స్ 2021 యాక్ట్ 2021 దీని ద్వారా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే గ్లోబల్ లెవెల్‌లో కూడా ఈ గ్రీన్ టాక్స్ అన్నటువంటి దాన్ని మొట్టమొదట ఇంట్రడ్యూస్ చేసినటువంటి దేశం వచ్చేసి ఏంటండి అనంటే దట్ ఈజ్ జర్మనీ దీనిని ఇంట్రడ్యూస్ చేసింది. దాని తర్వాత రీసెంట్‌గా మనం కంపెనీస్ అని చెప్పేసి న్యూజిలాండ్‌లో కూడా ఈ విధమైనటువంటి ఎన్వైర్న్‌మెంట్ టాక్స్‌ని ఇంట్రడ్యూస్ చేశారు. బట్ గ్రీన్ టాక్స్ అన్నటువంటి దాన్ని మన ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటిసారిగా దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే మన సెంట్రల్ లెవెల్‌లో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్నటువంటిది నేషనల్ హైవేస్, రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ నేషనల్ హైవేస్ మినిస్టర్ అయినటువంటి నితిన్ గడ్కరీ గారు ఇదివరకే అంటే ఈ ఇయర్ బిగినింగ్‌లోనే ఆయన ఈ గ్రీన్ టాక్స్‌ని ఇంపోజ్ చేయాలి అన్నటువంటి బిల్‌ని కూడా ప్రతిపాదించారు. క్లియర్? రైట్. నెక్స్ట్ వన్. Which has backed title sponsorship rights of Prime Volleyball League for 3 years? What is that company? And it is RuPay. రూపే అన్నటువంటిది ఏంటి అనంటే ఎన్పిసిఐ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా దీని యొక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ అయినటువంటి రూపే. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లాగ్షిప్ అంటే ఏంటి అనంటే ఆ పర్టిక్యులర్ కంపెనీ ఓన్ చేసుకున్నటువంటి ప్రోడక్ట్ కానీ లేదంటే దాని యొక్క స్పెషల్ ప్రోడక్ట్ కానీ అలాంటి వాటిని ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్స్ అని అంటాం. ఎన్పిసిఐ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినటువంటి అంటే డొమెస్టిక్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి మొట్టమొదటి కార్డ్ వచ్చేసి ఏంటండి అనంటే దట్ ఈస్ రూపే కార్డ్. మనం వీసా కార్డ్ కానీ లేదనంటే మాస్టర్ కార్డ్ ఇలాంటివన్నీ కూడా వేరే వేరే దేశాలు ఇంట్రడ్యూస్ చేసినటువంటి కార్డ్స్. అవి కాకుండా మొట్టమొదటిసారిగా మన భారతదేశం డొమెస్టిక్ లెవెల్లో ఇంట్రడ్యూస్ చేసినటువంటి కార్డ్ దట్ ఈస్ ఇన్ అసోసియేషన్ విత్ నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదండి అనంటే దట్ ఈస్ రూపే కార్డ్. అండ్ నెక్స్ట్ జరగబోయేటువంటి ఈ వాలీబాల్ లీగ్ 3 ఇయర్స్ పాటు వరకు ఈ టైటిల్ స్పాన్సర్షిప్ ప్రతి సంవత్సరం కూడా అంటే లైక్ ఎప్పుడైనా సరే నాట్ ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ వాలీబాల్ వేరే స్పోర్ట్స్లో కూడా టైటిల్ స్పాన్సర్షిప్ ఎస్పెషల్లీ క్రికెట్లో అయితే మనం ఐడెంటిఫై చేయొచ్చు టైటిల్ స్పాన్సర్షిప్స్ అని చెప్పేసి జెర్సీ అని చెప్పేసి ఇట్లా టెలికాస్ట్ రైట్స్ అని చెప్పేసి ఇట్లా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి. ఇక్కడ రూపేకి వచ్చేసి 3 ఇయర్స్ వరకు ఈ టైటిల్ స్పాన్సర్షిప్ రైట్స్ అన్నవి రూపే వాళ్ళు గెలుచుకున్నారు. అదేవిధంగా ఈ టెలికాస్ట్ చేసేటువంటి రైట్స్ ఎవరు సొంతం చేసుకున్నారంటే బేస్ లైన్ వాళ్ళు టెలికాస్ట్ చేసేటువంటి రైట్స్ని వీళ్ళు సాధించుకున్నారు. రైట్. నెక్స్ట్ ఇన్ ద లాస్ట్ ఫర్ టుడే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బ్యాంక్ హ్యాస్ లాంచ్డ్ India's first credit card made from recycled PVC plastic? That is HSBC India అండి.
పాలీవినైల్ కార్బన్ ప్లాస్టిక్, దట్ ఈస్ పీవీసీ ప్లాస్టిక్ అని అంటే. హెచ్ఎస్బిసి అని అంటే ఇట్ స్టాండ్స్ ఫర్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. దట్ ఈస్ ద అబ్రివేషన్ ఆఫ్ హెచ్ఎస్బిసి. దిస్ ఈజ్ యూకే బేస్డ్ ఫినాన్షియల్ కంపెనీ అండి హెచ్ఎస్బిసి అన్నటువంటిది. అయితే ఈ హెచ్ఎస్బిసి అన్నటువంటిది రీసెంట్గా ఏం చేసింది అని అంటే, ఇది ప్రొడ్యూస్ చేసేటువంటి క్రెడిట్ కార్డ్స్ 85% రీసైకిల్డ్ ప్లాస్టిక్ ఏదైతే ఉంటుందో 85% కార్డ్స్ వాటి నుంచే రీసైకిల్ చేసి అందజేస్తున్నారు. దీని ద్వారా ఏంటి అని అంటే, మన వాతావరణంలో ప్లాస్టిక్ అన్నటువంటిది సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఎస్పెషల్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అన్నటువంటిది డిగ్రేడ్ అవ్వాలి అని అంటే అది బయోడిగ్రేడబుల్ కాదు. కాబట్టి అది డిగ్రేడ్ అవ్వాలంటే కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది, హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్. అలా డిగ్రేడ్ అవ్వకుండా దానిని మనం ఈ రీసైక్లబుల్ ప్లాస్టిక్ ఏదైతే ఉందో దానిని ఇలాంటి డిఫరెంట్ పర్పసెస్కి. అండ్ రీసెంట్గా ఒక ఫుట్వేర్ కంపెనీ, నీమన్స్ అన్నటువంటి ఫుట్వేర్ కంపెనీ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి ఫుట్వేర్ని తయారు చేశారు, లాంచ్ చేశారు. ఈ విధంగా కేవలం దీంట్లో మాత్రమే కాదండి, ఈవెన్ ఇన్ టీషర్ట్స్లో కూడా ఈ ప్లాస్టిక్ బాటిల్స్ని రీసైకిల్ చేసి టీషర్ట్స్ని కూడా ప్రొడ్యూస్ చేస్తారు. ఈ విధంగా పీవీసీకి ఉన్నటువంటి ప్రాధాన్యత, రీసైక్లబుల్ పీవీసీ ఏదైతే ఉంటుందో దానిని యూజ్ చేసి మొట్టమొదటిసారి క్రెడిట్ కార్డ్స్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి బ్యాంక్ ఏదండి అని అంటే ఇట్ ఈస్ హెచ్ఎస్బిసి. దీని ద్వారా ఏంటి అని అంటే, ఒక కార్డ్ని ప్రొవైడ్ చేయడం వల్ల 3.18 grams ఆఫ్ ప్లాస్టిక్ అన్నటువంటిది మనం ఎర్త్లో డిగ్రేడ్ అవ్వకుండా సంరక్షించవచ్చు. ఈ విధంగా వాళ్ళ వంతు చిన్నపాటి కృషిని వాళ్ళు చేస్తున్నారనమాట. దట్ ఈస్ రీసైక్లబుల్ పీవీసీ ప్లాస్టిక్స్ క్రెడిట్ కార్డ్ బై హెచ్ఎస్బిసి ఇండియా. క్లియర్ కదండి, రైట్? Okay, well, that's all for today. We'll be meeting again tomorrow. Until then, be fit, be consistent, and thank you.